చాలా రోజులు కుమిలి కుమిలి ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళినా సరే దీనికి రెమెడీ తెలియక మరణించేవాడు. ఇది కొంచెం అసభ్యకరంగా ఉంటుంది. కొంచెం చెప్పుకోవడానికి కూడా చాలా చండాలంగా వెళ్ళిన తర్వాత ఎక్కడైతే వెళ్ళాడో అన్నది అది ఒక మార్క్ కింద పెట్టుకునేవారు. పెట్టుకుని అది ఎండిపోయిన తర్వాత దాని మూత్రం ఎక్కడైతే పోసాడో ఆ మట్టిని కూడా నలుగు పిండి ఒంటికి పెట్టుకుంటారు. ఆ పిండిని కూడా భద్రపడి తలెంటుకులు కాళ్ళు కింద మట్టి ఊడుగు మొక్క యొక్క ఒక కొమ్మని ఒక మూర తీసుకునేవారు. ఆదివారం అమావాస్య రోజు. ఈ ఆదివారం అమావాస్య తర్వాత ఊరు చివర ఎవరూ లేని ప్రదేశంలో ఈ కిడ్నీలు స్తంభన అవ్వాలో, లేకపోతే మూత్ర స్తంభన అవ్వాలో, లేకపోతే నోరు. ఓం శ్రీ కాలభైరవాయ నమః, ఓం శ్రీ కాళికామాతాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే రెమెడీ ఏమిటంటే స్తంభన. పూర్వంలో స్తంభన ఎలా చేసేవారో మీకు ఈరోజు వివరిస్తాను. ఒక వ్యక్తిని అంతం చేయాలి అనుకుంటే కనుక ఆ వ్యక్తి యొక్క వస్తువులు ముందుగా భద్రపరుచుకునేవారు. అంటే ఇది కొంచెం అసభ్యకరంగా ఉంటుంది. కొంచెం చెప్పుకోవడానికి కూడా చాలా చండాలంగా కూడా ఉంటుంది. అందుకని ఈ వీడియో మీరు చూడాలి అనుకుంటే కనుక చూడండి, లేదంటే ఈ వీడియోని స్క్రిప్ట్ చేసేయండి. ఎందుకంటే కొంచెం గలీజ్గా ఉంటుంది. మనం విధానంలోకి వెళ్దాం. ముందుగా పూర్వంలో ఏం చేసేవారంటే ఒక వ్యక్తి ఎక్కడున్నాడో కనిపెట్టేవారు. కనిపెట్టిన తర్వాత ఆ వ్యక్తిని స్తంభన చేయాలంటే ఆ వ్యక్తిని వెంబడించేవారు. వెంబడించిన తర్వాత బయటికి వెళ్ళి ఆ వ్యక్తి విసర్జన అంటే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు అక్కడ కొద్దిగా దూరంగా ఆ వ్యక్తిని కనిపెట్టి ఆ వ్యక్తి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే వెళ్ళాడో అన్నది అది ఒక మార్క్ కింద పెట్టుకునేవారు. పెట్టుకుని అది ఎండిపోయిన తర్వాత దాన్ని భద్రపరుచుకునేవారు. భద్రపరుచుకున్న తర్వాత మూత్రం ఎక్కడైతే పోసాడో ఆ మట్టిని కూడా భద్రపరుచుకునేవారు. భద్రపరుచుకుని తర్వాత నలుగు పిండి ఒంటికి పెట్టుకుంటారు. ఆ పిండిని కూడా భద్రపరుచుకునేవాడు. ఆ పిండి లేకపోయినా సరే పర్వాలేదు, తలెంటుకులు కాళ్ళు కింద మట్టి ఇవన్నీ కూడా భద్రపరుచుకుని ఉంచుకునేవాడు. ఉంచుకున్న తర్వాత ఇది ఏ టైంలోనన్నా తీయొచ్చు, ఎప్పుడైనా తీయొచ్చు. దీనికి నిబంధనలు ఉండేవి కాదు. ఇవన్నీ దాచుకున్న తర్వాత మనం ఇంతకు ముందు చెప్పుకున్న వీడియోలాగే మనం ఊడుగు చెట్టు గురించి చాలా వీడియోలు మీకు చెప్పడం జరిగింది. ఊడుగు మొక్క యొక్క ఒక కొమ్మని ఒక మూర తీసుకునేవాడు. తీసుకుని దాన్ని ఒక గొట్టం కింద తయారు చేసేవాడు. అంటే ఒక కర్రని ఆ కర్ర ఎలా ఉండాలంటే గొట్టం కింద ఉండాలి. ఆ గొట్టం వచ్చేటట్టు లోపల ఉన్న గట్టితనాన్ని తీసేసి అది ఒక గొట్టం రూపంలో తయారు చేసుకునేవాడు. తయారు చేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇవన్నీ కూడా భద్రపరుచుకుని ఈ గొట్టను కూడా భద్రపరుచుకుని ఇది ఏ రోజు క్రియ చేసేవాడంటే ఆదివారం అమావాస్య రోజు. ఈ ఆదివారం అమావాస్య రోజు ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఈ గొట్టంలో వేసేసి ఇవన్నీ ఊరు చివర చీకటపడ్డ తర్వాత ఊరు చివర ఎవరూ లేని ప్రదేశంలో ఒక గొయ్యి తీసి అక్కడ స్తంభన అని చెప్పి 11 సార్లు ఆ వ్యక్తి యొక్క పేరుని జపిస్తూ ఈ కిడ్నీలు స్తంభన అవ్వాలో, లేకపోతే మూత్ర స్తంభన అవ్వాలో, లేకపోతే నోరు స్తంభన అవ్వాలో, ఇలాగా ఆ వ్యక్తికి ఏమైతే స్తంభన అవ్వాలనుకుంటున్నాడో అవి పేర్లు చెప్పి ఆ గోతులో పాతేవాడు. ఈ గోతులో పాతిన తర్వాత క్రమేపీ ఆ వ్యక్తి మూలం కానీ అలాగే విసర్జన కానీ లేదా ఈ యొక్క టాయిలెట్ వేసుకునే దిక్కున కానీ ఇవన్నీ కూడా స్తంభన అయ్యి నోరు పడిపోయి ఆ వ్యక్తి చాలా రోజులు కుమిలి ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళినా సరే దీనికి రెమెడీ తెలియక మరణించేవాడు. ఇది పూర్వంలో చేసేవారు. మీరు అనుకోవచ్చు, గురువుగారు మరి ఈ బాత్రూమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనకి, అలాగే టాయిలెట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ దొరుకుతాం కష్టం, మరి ఎలా చేసేవారు అని చెప్పి అడుగుతారు. కానీ ఇది ఈ కలికాలంలో చాలా మట్టికి వీలు కాదు. ఇది పూర్వంలో చేసేవారు.
పూర్వంలో ఇది ఎక్కువగా ఎక్కడ జరిగేదంటే మనకంటే ఎక్కువ ఏజెన్సీల్లో అలాగే ఈ పల్లెటూరుల్లో జరిగేవి ఇప్పుడుకు కూడా అక్కడ జరుగుతున్నాయి. ఇవి సిటీలో సాధ్యపడదు. ఇది పూర్వంలో ఎలా చేసేవారో నేను మీకు క్లుప్తంగా చెప్పాను. ఇది ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది ఉపయోగించేవారు. ఇలాంటివి చాలా రెమెడీస్ మీకు ముందు ముందు చెప్తాను. అలాగే మీరందరూ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై కాలభైరవ.